Praise the Lord, everyone. I am greeting everyone in the name of Jesus Christ of Nazareth. Today, I am going to talk about. My title is Everything is in the hands of the Lord. ప్రతి ఒక్కటి సమస్తము యెహోవా చేతిలోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ కంప్లీట్ వరల్డ్, ఇండియా, ఆస్ట్రేలియా, ప్రతి ఒక్కటి దేవుని చేతిలోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సో లెట్స్ స్టడీ సామ్స్ 127:1. కీర్తనలో 127 అధ్యాయము 1వ వచనము. సామ్స్ 127 చాప్టర్ వర్స్ 1. Except the Lord build a house, except the Lord build the house. అంటే దేవుడు కడితే కానీ దే లేబర్ ఇన్ వెయిన్ దట్ బిల్డ్ ఇట్. అంటే దేవుడు కడితే కానీ ఇల్లు కట్టేవారి మనిషి ప్రయాసము వృధా అయిపోతుందంట. ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్డ్ ద హౌస్, ఇట్ ఈస్ వెయిన్ ఫర్ ద పర్సన్ హూ బిల్డ్ ఇట్. అంటే దీని ప్రకారం ఏముందంటే ప్రతి ఒక్కటి దేవుని చేతిలో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ వర్ష ఏం చెప్తుందంటే, ఈ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు ఇల్లు కట్టకపోతే ఇల్లు కడుతున్న మనిషిది ఆయన కష్టము వృధా అవుతుందంట. ఇట్ విల్ గోస్ ఇన్ టు వెయిన్. అంటే ఈ వర్షం బట్టి ఏముందంటే ప్రతి ఒక్కటి దేవుని చేతిలో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అంటే మనకు దేవుడి నుంచి వస్తే తప్ప మనం ఈ భూమి పైన మనము ఏమీ పొందుకోలేమంట. ఎందుకంటే ఈ భూమికి ఆయననే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. లెట్స్ సీ నెక్స్ట్ వర్స్. ఎక్సెప్ట్ ద లార్డ్ కీప్ ద సిటీ. అంటే దేవుడు కాపలి కాస్తే తప్ప ద వాచ్మెన్ వెయిట్ బట్ ఇట్ వెయిన్. అంటే ఒక ఇంటికి సెక్యూరిటీ ఉన్నాడు, ఆ ఇల్లు దేవుడు కాపాడితే తప్ప సెక్యూరిటీ ఉన్న వేస్ట్ అనమాట ఈ వచనం. అంటే ఈ వరుస ఎల్లుందంటే దేవుడు కాపాడితే తప్ప ఒక ఇంటికి ఆ ఇల్లు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కాపాడలేడంట. కాపాడడానికి ట్రై చేసినా సరే వెయిన్ అవుతుందంట. వాళ్ళ కష్టం వెయిన్ అంట. అంటే రెండు వర్సెస్ ఏం చెప్తున్నాయంటే ప్రతి ఒక్కటి యెహోవా వశము. అంటే ప్రతి ఒక్కటి దేవుని చేతిలో ఉంది. ఎందుకు దేవుడు కడితే కానీ ఇల్లు కట్టలేము? ఎందుకు ఒక ఇంటి కానీ ఒక మనిషిని కానీ దేవుడు కాస్తే తప్ప ఇంకా ఏ కాపరి కాసినా అది ఎందుకు వృధా అయిపోతుంది అంటే, ఈ భూమిలో ఉన్న సమస్తంకు యేసయ్యనే దేవుడు. జీసస్ ఈజ్ అ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఫర్ ద వరల్డ్. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో ఆయన చేస్తే తప్ప ఈ భూమి పైన ఏం కాదు. సో ఆయన చెయ్యకుండా కూడా, ఆయన పర్మిషన్ లేకుండా కూడా మేము చేయగలుగుతాం అంటే కరోనా ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎన్నో ఏళ్ళ క్రితం రోగాలు పెద్దగా లేవు ఈ భూమి పైన. దెర్ ఇస్ నాట్ మచ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ ఎర్త్. కానీ రాను రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఆఖరికి కరోనా కూడా వచ్చేసింది. ఇంకా రాని రోజులు ఇంకేమో వస్తాయో. ఎందుకంటే దేవుడు కాపలు కాయింది, మనం కాపలు కాస్తున్నాం. అంటే మనం దేవుని పైన డిపెండ్ అయితేలేము. మనం మర్చిపోతున్నాం మొత్తం దేవుందే అని. ఈ భూమి మొత్తం యేసయ్య అనే సంగతి మర్చిపోతున్నాం. మన ఎడ్యుకేషన్ నమ్ముకుంటాం, మన డబ్బుని నమ్ముకుంటాం, మన ఇన్ఫ్లుయెన్స్ నమ్ముకుంటాం. కానీ ఎంత నమ్ముకున్నా ఏం చేసినా సరే దేవుడి నుంచి వస్తుంది అది. దేవుడు లేకుండా నేను ఏమైనా సమస్య చేయగలుగుతానంటే ఈ కరోనా అంటే అడమే రోగులు వచ్చి మధ్యలో పోగలుగుతాం సడన్గా మనం. ఎందుకంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసయ్యని తెలుసుకున్న తర్వాత మనం దేనికి భయపడే అవసరం లేదు. ఈ భూమి మొత్తము, నీ సమస్య మొత్తము, నీ రోగాలు మొత్తము, నీ ఆర్థిక సమస్యలు మొత్తము, నీ పిల్లలేనితనము, సొంత లేనితనం, ప్రతి ఒక్క ఏ సమస్యనే కానీ ప్రతి ఒక్కటి యేసయ్య చేతిలోనే ఉందని తెలుసుకోవాలి. సమస్తము దేవుని చేతిలో ఉంది. సమస్తము దేవుడే ఉన్నారని మనం మర్చిపోతే మనం భయపడతాం. వి ఫియర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ డజంట్ నో ద లార్డ్ ఈజ్ అ రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచంని పాలించేది యెహోవా అనే సంగతి మనం మర్చిపోతే మనం ప్రతిదానికి భయపడతాం.
ప్రతిదానికి భయపడతాము. ఒకవేళ మనము ప్రయత్నించినా సరే ఆ ప్రయత్నాల్లో ఏదో ఒకటి ఆటంకం ఒకవేళ అయినా సరే అది మనం అనుభవించలేము. లుక్ ఎట్ దిస్, బికాస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద లార్డ్ గాడ్. ఈ వచనం ఏం చెప్తుంది? ఒక ఇంటిని దేవుడు కాపాడకపోతే ఆ ఇంటిని ఎంతమంది కాపాడినా వృధా అంట. ఒక ఇంటిని యెహోవా కట్టకపోతే ఆ ఇల్లు కట్టేవని మనిషి కష్టము వృధా అంట. అంటే దీని అర్థం ఏంటంటే యెహోవా నుంచే సమస్తము ఏలబడుతుంది భూమి పైన. ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ రూలింగ్ బై జీసస్ క్రైస్ట్. మనం తెలుసుకోము, మనం యేసేనే ఈ రూల్ చేస్తుందని తెలుసుకుంటే ఆ రూలింగ్ నీ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్టే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాం మనం తెలుసుకొని మనం దేవుని పైన ఆధారపడితే ఆ రూలింగ్ పవర్ మనకు కూడా ఇస్తాడు దేవుడు. ఆ రూలింగ్ పవర్ మనకు కూడా ఇస్తాడు. అంటే మనం దేవుని చేతి కింద ఉంటే దేవుడే సమస్తము రూల్ చేస్తున్నాం మనం తెలుసుకుంటే ఆ దేవుని పైన డిపెండ్ అయితే నువ్వు బిజినెస్ ఉంటే బిజినెస్ రూల్ చేస్తావు, పొలిటీషియన్ రూల్ చేస్తావు, ఫిలిం ఇండస్ట్రీ ఉంటే ఫిలిం ఇండస్ట్రీ రూల్ చేస్తావు, జాబ్లు ఉంటే జాబ్ని రూల్ చేస్తావు. యు నో దట్. అంటే యేసయ్య మన ద్వారా పరిపాలిస్తాడు. ఇప్పుడు మనం యేసయ్యకు ఒబేయనం అనుకో, ఆ దేవుని నమ్మి సమస్తము దేవుని చేతి కింద దేవుని ద్వారానే అవుతుంది, దేవుడే పరిపాలిస్తున్న మనం తెలుసుకొని ఆయన బలిష్ట చేతి కింద మనం ఉండి ఆయన నమ్మితే ఆ పవర్, అంటే ఆ రూలింగ్ పవర్ మనకు కూడా దేవుడు ఇస్తాడు. మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ని మనం రూల్ చేయగలుగుతాం. నువ్వు రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ని దున్నుకోవచ్చు, రియల్ ఎస్టేట్ని నువ్వు ఏలొచ్చు, ఏ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ని నువ్వు ఏలొచ్చు. కానీ నువ్వు దేవుని చేత లేదు, మొత్తం నా కష్టం చేతనే అని నువ్వు పొరపాటు పడ్డావనుకో, ఆ రూలింగ్ మాట దేవుడు ఎరుగు. ఉన్న దాంట్లో మనం సక్సెస్ పొందుకోలేము, ఉన్న దాంట్లో మనము సక్సెస్ పొందుకోలేము. అబ్రహాంకి 25 years అందుకోసం లేట్ అయింది. అబ్రహాము యేసేనే సమస్తము చేయగలుగుతాడనే సంగతి 25 years తర్వాత నమ్మిడు, అందుకోసం 25 years లేట్ అయింది. యోబు కూడా సమస్తము దేవుని చేతిలోనే ఉంటుందని అనుకోకుండా నేను నీతిమంతుని పరిశుద్ధిని కాబట్టి నాకు దేవుడు సాయం చేస్తున్నాడు అనే పొరపాటు ఉంటాడు కాబట్టి యోబు పడిపోయాడు. ఎంతమంది యేసేని తెలుసుకొని వాక్యం వింటున్నారు? గుర్తుపెట్టుకోండి, సమస్తము మన యేసే చేతి కిందనే, సమస్తము యేసే రూల్ చేస్తాడు. సమస్తము, నీ ప్రాణము నా ప్రాణము ఎవరి ప్రాణం అయినా సరే యేసే చేతిలో ఉంది. నీ లైఫ్ నా లైఫ్ ఎవరి లైఫ్ అయినా సరే యేసే చేతిలో ఉంది. మనం యేసేనే రూల్ చేస్తుందనే సత్యం మర్చిపోయి మన ఇష్టానుసారం నడిస్తే మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ భూమిపైన ఉన్న రోగాలకు మనము గురయ్యే అవకాశం ఉంటుంది, ఈ భూమిపైన ఉన్న ఆర్థిక ఇబ్బందులకు మనము గురయ్యే అవకాశం ఉంటుంది. ఆదాము అవ్వ కూడా అదే తప్పు చేశారు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన సొంత ఆలోచనతో పండు తినడం. కాబట్టి నువ్వు కష్టము దున్ను, పొలంని కష్టపడి ఫలంని సంపాదించుకో అన్నాడు దేవుడు. సో చిన్న చిన్న సీక్రెట్స్ మనం మిస్ అయినామనుకో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనము తెచ్చుకుంటాం. సో సమస్తము యేసే చేతి కిందనే ఉందని తెలుసుకొని యేసేని నమ్మాను. సమస్తము ఆయన చేతినే ఉందని చెప్పి ప్రతిదీ మనము యేసే చేతి కింద ఉండి ఆయన చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు యేసేని తెలుసుకొని కూడా ఇంకా బాధపడుతుంటే భయపడొద్దు, ఎందుకంటే సమస్తం యేసే చేతిలో ఉంది. సమస్తం హెల్త్ ప్రాబ్లమ్సా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, సమస్తం యేసే చేతిలో ఉంది. ఎందుకంటే సమస్తము యేసేనే, ఈ భూమి కానీ ప్రాణం కానీ ఓకే ఆర్థిక డబ్బు కానీ సమస్తం యేసేనే సృష్టించాడు. జీసస్ ఇస్ అ క్రియేటర్. సో యూ కెన్ క్రియేట్ న్యూ థింగ్స్ ఫర్ అస్. ఆయన మన కోసం నూతనవి సృష్టించగలుగుతాడు. కానీ మన జ్ఞానం ఎట్లుండాలంటే ఈ లోక జ్ఞానం మనకు కాకూడదు, కానీ యేసే జ్ఞానం మనకు ఉండాలి. ఆయననే దేవుడు అని, ఈ భూమి మీద సమస్తము ఆయననే ఏల్తాడని, సమస్తము ఆయన చేతి కింద ఉన్నాయి. కాబట్టి ఈ నిజం మర్చిపోకుండా ఆయన చేతి కింద ఉండి ఆయన చెప్పిన మాట విని ఆయన పైన నమ్మకం పెడితే మనం ఈ భూమిలో ఉన్న సమస్తము మనం సాధించవచ్చు. అందుకోసం బైబిల్ ఏముందంటే బై ఫెయిత్ వీ కెన్ రూల్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఆల్. అంటే ఈ భూమి పైన మనం యేసే పైన విశ్వాసం పెడితే ఈ భూమి పైన మనం ఏదైనా సాధించగలుగుతామంట. ఎందుకంటే ఈ భూమి ఆయనదే కాబట్టి. సో మనకు కూడా పవర్ ఉంటుంది.
వీ కెన్ హ్యావ్ ఎ పవర్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా మనము ఈ భూమిని సృష్టించిన దేవుడైన యెహోవాకు కుమారులమైనమాట. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ we are sons for living most high God who is ruling this world. కాబట్టి దేవుడు తెలియకపోతే ఏసేనే అని తెలుసుకోవాలా. ఒకవేళ తెలిసి కూడా ఇంకా మనం సమస్యలో పోతే గుర్తుపెట్టుకుని, ఎందుకంటే చిన్న చిన్న సీక్రెట్స్. మనం 40 years ఇస్రాయల్ దేవుడు 40 years డెజర్ట్లనే తిప్పిండు. ఎందుకు తిప్పిండంటే వాళ్ళు తెలుసుకోవాలా నేను ఏమైనా చేయగలుగుతానని, ఏ అద్భుతమైన నేను చేయగలుగుతానని. కానీ వాళ్ళు మరవరం చేశారు, గునిగిరు. చేయగలదా. ఈ భూమిని సృష్టించిన దేవుడు యేసుప్రభు. సమస్తం ఆయన చేతిలో ఉంది. సమస్తం ఆయన నుంచే మనకు రావాలి. ఆయనను కాదని మనం ఏం చేసినా సరే అలా మనం ఫలం పొందుకున్నా సరే అది మనం అనుభవించలేము. అనుభవించలేము. ఎందుకంటే సమస్తము యేసే చేతిలో ఉంది. ఇప్పుడే చూసాం కదా మనం. ఇంకోటి, ఇట్ ఈస్ వెయిట్ ఫర్ యూ రైజ్ అప్ ఎర్లీ టు సిట్ అప్ లేట్ టు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ సారోస్ ఫర్ సో గివ్ దిస్ బిలోవ్డ్ స్లీప్. అంటే ఇక్కడ ఏముందంటే ఇట్ ఈస్ వెయిట్ ఫర్ యూ టు రైజ్ అప్ ఎర్లీ. మనం పొద్దున్నే లేచి కష్టపడి వచ్చి మన నైట్ లేట్ వచ్చి అంటే మన లైఫ్ కోసం పొద్దున్నే లేచి చాలా కష్టపడి మన నైటు ఆలస్యం వచ్చి ఇంత కష్టపడము వృధా అంటున్నాడా. ఎందుకు వృధా అంటే ఆయన నమ్ముకొని యేసుక్రీస్తు దేవుడని సమస్తమైన చేతులు ఉంటాయని ఆయన బలిస్తే చేతి కింద ఉంటే ఆయన నమ్మిన కంట దేవుడు పడుకుంటిస్తాడంట. ఇడుంది ఫర్ సో హీ గివ్ దిస్ బిలోవ్డ్ స్లీప్. అంటే ఆయనకి ఇష్టానుసారంలో కంట పడుకుంటే ఇచ్చేసాడంట డబ్బులు. పడుకుంటే ఆరోగ్యం ఇచ్చాడంట. పడుకుంటే అంటే నువ్వు మన లైఫ్ కోసము కష్టపడము వృధా అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు వృధా అవుతుందంటే నేను పని చేయను కష్టపడక అంటలేను. నేను సమస్తము వేసే చేతిలో ఉంది అనే సంగతి మనం మర్చిపోతే వృధా. ఆయనకి ఇష్టానుసారం మనుషుల కంట ఆయన నమ్మితే ఆయనని ప్రేమిస్తే వాళ్ళకు పడుకుంటే డబ్బులు ఇచ్చేస్తాడంట దేవుడు. వాళ్ళని పడుకుంటే పోషిస్తాడంట. సో మనము ప్రపంచం మర్చిపోతుంది ఏసే దేవుడు అని, సమస్తం ఆయన చేయడం మర్చిపోతుంది. అందుకోసమే కరోనా అని ఏమేమో అడ్డమైన రోగాలు వస్తున్నాయి భూమి మీద. There are different type of health problems coming on this earth because this world forgot that Jesus is the Lord and everything is in the hands of the Lord God. మనం మర్చిపోతుంది. మనకు ఎడ్యుకేషన్ ఉన్నా టెక్నాలజీ ఉన్నా ఏమున్నా దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఈ భూమి పైన ఏది ప్రవేశింపదు. సైతాన్ కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే సైతాన్ ఆడుకుంటుంది భూమి పైన. సైతాన్ does not have a power to enjoy on this earth until she get permission from God. అంటే సైతాన్ కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే భూమి పైన రూల్ చేయాలి. అది దేవుడు పర్మిషన్ ఇయ్యింది అది కూడా ఏం చేయలేదు. యోబుని ముట్టే ముందు ఏసే పర్మిషన్ తీసుకుని సైతాన్. The Lucifer took permission from the Lord to touch his servant. సో ఈ భూమి పైన సమస్తము ఏసే ద్వారానే అవుతుంది. ఏసే లేకుండా ఏది కాదు, ఆయన చేతి లేకుండా ఏది కాదు. సమస్తము ఆయన పవర్ ద్వారానే, సమస్తము ఆయన ద్వారానే అవుతుంది ఈ భూమి పైన. మనం అది సంగతి మర్చిపోయినాం అనుకో అయిపోయింది, మన లైఫ్ అయిపోయినట్టే. ఆయన దేవుడిని మర్చిపోయి సమస్తం ఆయన చేతున్న సంగతి మర్చిపోయినాం అనుకో అంతే. ఈ భూమి పైన నరునికి శాపం. దట్ ఈస్ అ కర్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి పైన ప్రజలకు శాపం అదే. ఏసైని మర్చిపోతే, ఆయననే ఈ లోకానికి దేవుడని సంగతి మర్చిపోతే అదొక శాపము ఈ భూమి పైన శాపం. అందుకోసమే రకరకాలుగా యాక్సిడెంట్స్, రకరకాలుగా చిన్నపిల్లలు చచ్చిపోతారు, రకరకాలుగా రోగాలు, రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు. బికాస్ ఇఫ్ యూ ఫర్గాట్ జీసస్ ఇస్ ద లార్డ్ అండ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్, we will be go into the curse. అంటే మనము శాపంలోకి వెళ్ళిపోతాం. వెరీ పవర్ఫుల్ థింగ్. ఇంకో చూద్దాం. చూడండి, Psalms 128 verse 1. కీర్తనలు 128 ఒకటి అధ్యాయము 1వ వచనం. Psalms 128 chapter verse 1.
Blessed is everyone that feared Lord, that walk in his ways. యెహోవాకు భయపడి ఆయన మార్గాలను నడుచువాడు ఆశీర్వాదం పొందుతాడంట. చూడండి ఇంకోటి ఏముందంటే, ఫర్ యూ షల్ ఈట్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, హ్యాపీ షల్ యూ బీ అండ్ ఇట్ షల్ బి వెల్ విత్ యూ. నీ కష్టాలతో నువ్వు అనుభవిస్తావంట, సంతోషంగా అన్ని నీకు అనుకూలంగా అయిపోతాయంట. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే, దేవుడి నుంచి తప్ప ఈ భూమి పైన ఆయన పర్మిషన్ లేకుండా ఈ భూమి పైన ఏది కాదు. సముద్రము మీరు చూసారా, సముద్రం ఈ భూమి గాలిలో ఉంటుంది. భూమి ఎర్త్ ఈ భూమి అనేది గాలిలో ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది ఎర్త్. దానికి ఫౌండేషన్ లేవు, దానికి గ్రిప్ లేదు. యెహోవా మాట పైన అది నిలబడుతుంది. సముద్రం ఎంత పెద్ద సముద్రం, ఎన్ని సముద్రాలు ఉన్నాయి ప్రపంచం, అవి లిమిట్ అక్కడికే, దాన్ని దాటి రాదు. ఎందుకంటే భూమి మీద సమస్తము ఏసైనా సృష్టించును, ఏసే ద్వారానే రూల్ అవుతుంది. నాకు ఈ దేవుడు చెప్పమన్నాడు, రిమెంబర్ దిస్ వరల్డ్, ఐఎమ్ ద లార్డ్ గాడ్. ఈ భూమికి ఒకసారి గుర్తు చేయి, నేనే దేవుడు అని, సమస్తము నా చేతిలోనే ఉంటాయని. ఆయన చేస్తే తప్ప మన కష్టం ఫలము కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మన జీవితాలు బాగుపడవు. ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మనం స్వస్థపడము. ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మనకు దీర్ఘాయుష్ ఉండదు. ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మనం ఐశ్వర్యవంతులం కాలేము, ఒక ఇల్లు కట్టుకోలేము, ఒక కారు కొనుక్కోలేము. కాబట్టి ఆయనను పక్కన పెట్టి మనం ఎంత కష్టపడ్డా అది వేస్ట్, అది వృధా అయిపోతుంది. కాబట్టి know the secret, simple secret but very powerful secret. Jesus is the Lord for this world and he is a ruler of this world. Everything from this world and in this world is in the hands of the Lord God, Jesus Christ. కాబట్టి మనం ఆయన చేతి కిందకి వచ్చేసినాం అనుకో, ఈ భూమి పైన ప్రతి ఆశీర్వాదాలు మన చేతి కిందకి వచ్చేస్తాయి. ప్రతి ఆశీర్వాదము మనకు ఆకర్షించబడాలంటే చూడండి, ఈ భూమి సముద్రం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, స్టార్స్ కానీ, ఈ భూమి పైన ఏదైనా సరే ఒక మనిషి మాట వినదేమో, కానీ ఏసైకి వింటాయి. ఎందుకంటే ఏసై దేవుడు కాబట్టి. అట్లాంటి దేవుడు మనని కుమారులను పిలిచినప్పుడు మనం ఆయన నమ్ముకుంటే ఈ భూమి మనకు కూడా లోపడుతుంది. హల్లెలూయా. ఈ భూమి మనకు కూడా మాట వింటుంది. అందుకోసం పడవలో ఏసై పోయేటప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ని దేవుడు ఆగమంటాడు, ఆగిపోతుంది. అక్కడ ఉన్న శిష్యులు అదేంది వెదర్ పైన కూడా అధికారం ఉందా ఏసే కంటే? అవును, మళ్ళీ వెదర్ సృష్టించి చేస్తేనే కదా, అదే పవర్ మనకు వస్తుంది. నీ పాపాలు క్షమించబడ్డాయని ఒక రోగితోని ఏసే అన్నప్పుడు పక్కన శిష్యులు ఫారిసీస్ వాళ్ళు అంటారు, అదేంది ఒక మనిషి పాపాలు క్షమించే కెపాసిటీ ఉంటుందా? దేవునికే ఉంటుంది కదా. అవును, ఏసే దేవుడు కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ జీసస్ ఇన్ అవర్ హార్ట్, అదే ఏసే మనకుంటే చాలా చిన్న చూపు చూస్తారు. ఏసే చాలా చూపు చూస్తారు. ఏసే అంటే ఎవరు బై అనుకుంటారు. కానీ ప్రపంచం సృష్టించిన ఆయననే, ఈ ప్రపంచం ఏలేది ఆయననే, ప్రపంచం సమస్తం ఆయననే, అన్న జనులు కూడా ఊపిరిచ్చేది ఆయననే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ వన్ గాడ్ హూ గివ్స్ బ్రీత్ టు ద జెంటైల్స్. అన్న జనులు కూడా ఏసే అనే తెలియని మనుషులకు కూడా లైఫ్ ఇచ్చింది ఆయననే. వాళ్ళ కోసం కూడా చనిపోయిన దేవుడు కాబట్టి ఇన్నేళ్ళు బతుకుతున్నారు, ఇన్ని ఏళ్ళు ఇంకా బతుకుతున్నారు. దేవుని తెలియకపోయినా, ఏసే తెలియకపోయినా ఏసేనే ఊపిరిచ్చిండు అన్న జనులు కానీ ఎవరికైనా సరే. ప్రతి కూడా ఆయన చేతిలో ఉంటుంది. అనుకున్న దేవుడు చెప్తున్నాడు 1 వీక్ నుంచి, టెల్ దెమ్ అండ్ రిమెంబర్ ఐఎమ్ ద లార్డ్ గాడ్. ఈ లోకానికి చెప్పు నేనే దేవుడిని అని. సమస్తం నా చేతిలో ఉంటుంది. నా సెలవు లేనిది ఏది కాదు. వితౌట్ మై పర్మిషన్ నథింగ్ విల్ మూవ్. మన ఇంటికి కూడా కౌంట్ అయ్యి ఉన్నాయట. ఆయన సృష్టించింది కదా, కౌంట్ చేయడా. సో రిమెంబర్ జీసస్ ఇస్ ద లార్డ్ గాడ్. డోంట్ ఫర్గట్. మీరు మర్చిపోవద్దు. మీరు ఎంత బిజీ ఉన్నా ఏమన్నా మర్చిపోవద్దు. మీరు ఏ పని చేసినా గుర్తుపెట్టుకొని, ఏసే నువ్వే దేవుడివి, నాకు దేవుడు నువ్వే, నన్ను పరిపాలించింది నువ్వే, నేను నమ్మి నేను పని చేస్తున్నాను, నేను నమ్మి జాబ్ చేస్తున్నాను, నేను నమ్మి బిజినెస్ చేస్తున్నాను, నేను నమ్మి సేవ చేస్తున్నా, నేను నమ్మి ఇల్లు కడుతున్నా, నేను నమ్మి కారు కొంటున్నా అని ఏసేని నమ్మి మనం పని చేస్తే
ఆయన పర్మిషన్ ఇస్తే మనకు అన్ని ఆశీర్వాదాలు. రిమెంబర్ జీసస్ ఇస్ ద లార్డ్ అండ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్.